Hi everyone, welcome to Ganesh Educational Academy YouTube channel. So today in this video, I'm going to explain about M2 Unit 1 First Order Ordinary Differential Equation. Okay, so according to JNTH syllabus, we can see. Okay, so here in this we can see the topics exact differential equation. We having the four methods. So four methods here. So one is general method and next four is methods. Okay, complete five methods. Next linear differential equations, Bernoulli's differential equations, next Newton's law of cooling and law of natural growth and decay. So next we can see equation solved for P, X and Y, right? So last one Clairaut's type. Okay, mostly the syllabusలో ఉండకపోవచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ జనరల్ బేసిక్స్ అంటే ఇంట్రడక్షన్ టాపిక్ చూద్దాం ఈ వీడియోలో. సో నెక్స్ట్ నుంచి నేను ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్స్లోకి ఎంటర్ అయిపోతా. సో ఈ వీడియోలో జనరల్గా ఇంట్రడక్షన్ అనేది చూద్దాం, రైట్? సో హియర్ వీ కెన్ సీ ద ఇంట్రడక్షన్ పార్ట్. సో ఫస్ట్ వాట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంది? సో ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ ద డిఫరెన్షియల్ కోఎఫిషియన్స్ ఈజ్ కాల్డ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో మనకేంటంటే డిఫరెన్షియల్ కోఎఫిషియన్స్ అనేవి ఉంటే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్ టు 0 అంటే ఏంది? జస్ట్ సింపుల్ ఈక్వేషన్, దట్ ఈస్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్, రైట్? నెక్స్ట్ cos x plus sin y equal to 0. So this is called a trigonometric equation. So here 2d square y by dx square plus 3dy by dx plus 2y equal to 0. సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, సో దీనికి ఏంది సింపుల్గా ఉంది కాబట్టి దీని ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ కాస్ సైన్ వచ్చింది కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ మనకి dy బై డిఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, ఇక్కడ మనకి ఈ డిఫరెన్షియల్ కోఎఫిషియన్స్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి మనకి టూ టైప్స్ ఉంటాయి: ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో హియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే హియర్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే సో ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ ఉంటుంది. డివై బై డిఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. అంటే y విత్ రెస్పెక్ట్ టు x, ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అంటే x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ y అనేది డిపెండెంట్ వేరియబుల్, రైట్? సో దట్స్ వై ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్, అంటే ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. ఇన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వీ హ్యావ్ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ 2dy బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఒకటే ఉంది చూడండి, ఎక్స్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ ఒక్కటే ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డి యూజ్ చేస్తాం, ఇక్కడ దో. ఓకే, దో స్క్వేర్ ఎఫ్ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ ఎఫ్ బై దో వై స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ ఎఫ్ బై దో జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. ఓకే, 2 అండ్ వై అండ్ జెడ్. సో ఇట్లా మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేది 2 ఆర్ మోర్ ఉంటే దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ అండ్ డిగ్రీ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సో ఎగ్జాంపుల్గా మనం ఇది తీసుకుందాం. ఓకే, 2dy డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 4dy బై డిఎక్స్ ప్లస్ 6y ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఈ ఈక్వేషన్కి ఆర్డర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే హైయెస్ట్ డెరివేటివ్ అక్కర్స్, అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఏందుందో అదే. సో ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఏంది ఫస్ట్ మనం చూద్దాం. సో డివై బై డిఎక్స్, దీనికి డెరివేటివ్ అంటే డి పవర్ చూసుకోవాలి మనం. సో ఇది కాదు, సో ఇక్కడ డి స్క్వేర్ ఉంది. ఓకే, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది హైయెస్ట్ డెరివేటివ్. నెక్స్ట్ డిగ్రీ, హైయెస్ట్ పవర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. ఓకే, అంటే హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవరే డిగ్రీ అన్నట్టు. అంటే ఇక్కడ మనకి హైయెస్ట్ డెరివేటివ్ ఏంది? సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సో దీనికి పవర్ ఎంత ఉంది? 1. ఓకే, దీనికి పవర్ 1 ఉంది. ఓకే, 1 మనకి డిగ్రీ. ఓకే, సో ఇది చిన్న కాన్సెప్ట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక చిన్న కాన్సెప్ట్.
సో నెక్స్ట్ ఏంటంటే నేను వేరియబుల్ సపరబుల్ మెథడ్ అనేది చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్. సో మనకి ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలన్నా సో అదైతే ఇంపార్టెంట్. కాబట్టి ఒక చిన్న కాన్సెప్ట్ అది చెప్పేసి నెక్స్ట్ నుంచి మెథడ్స్లోకి వెళ్ళిపోతా. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రైట్.